రెండు పార్టీలు కోరుకుంటున్నాయి. సో దిస్ వే ఫెన్స్ సిట్టింగ్ ఎక్కువగా ఉంది నిజం చెప్పాలంటే. ఒక విధంగా మధ్యలో కూర్చొని అటు ఇటు చూస్తున్నారు. సార్ మీరు మాట్లాడిన అంశంలో ఇప్పుడు 90 నుంచి 95 వస్తే చాలు, 90 మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు, మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు, 88 అన్నాడు తెలుగుదేశం మిత్రుడు 80. సో ఇలా ఉన్నప్పుడు ఎంపీ స్థానాల విషయానికి వస్తే వాళ్ళ లెక్క ఏంటి? మరి 22 స్థానాలు గెలుచుకోపోతున్నాం అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు. అంటే బహుశా బీజేపీకి అనుకూలంగా ఉంటాము అని చెప్తుంటారు కదా చాలామంది. ఇప్పుడు ఎవరు గెలిచినా ఒకటే, బీజేపీకి అయితే 25 స్థానాలు గ్యారంటీగా ఉంటాయి ఏపీలో అన్నట్టే. ఇప్పుడు బీజేపీని ఇష్టపడే వాళ్ళు కూడా మాకేస్తారు, మాతో ఉంటారు అనేది దీని ఉద్దేశం కావచ్చు. ఇంకోటి ఏమో ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు మోదీ అలయన్స్ అన్కంఫర్టబుల్ అలయన్స్ అనే అభిప్రాయం అయితే మారలేదు. కంఫర్ట్ జోన్లోకి అది రాలేదు ఇప్పటికి కూడా. అవును, నిన్న కూడా మీకు చెప్తున్నారు కదా, ముస్లిం రిజర్వేషన్స్ అంటే అమిత్ షా వాళ్ళ అభిప్రాయం, ఆయన అభిప్రాయం అది మాకేంటంటే ఒక కూటమిలో ఉన్నామన్న అంశం కూడా ఆయన దీంట్లో లేదనమాట. సో ఇవన్నీ అందరూ అన్నిటికీ సిద్ధమై ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందరూ అన్నిటికీ సిద్ధమై అలా ఎదురు చూస్తున్నారు. మీరు చూడండి, నిన్న మనం చేసిన ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి ట్రెండింగ్లోకి వచ్చింది కదా. మొదటి రోజు మనం చెప్పింది ఏంటి, వివిధ పార్టీలు వాటికి సంబంధించిన అంశాలు చెప్పాం. నిన్న వచ్చింది ఏంటి, అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొంత మౌనం ఎందుకు పాటిస్తున్నారు, మరీ ఒక పరిధి మించి ఎందుకు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడవచ్చు బహుశా ఇది చూసిన తర్వాత. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారేమో షిర్డీకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారేమో రాజశ్యామల యాగం చేస్తున్నారు. రాజశ్యామల యాగం మీకు తెలుసు, మీరు విశాఖపట్నం చేసిన వాళ్ళు కదా. ఆయన ఆ స్వామి ఉన్నాడు కదా, స్వామీజీ శారదాపీఠం, ఆయన స్పెషలిస్టు. అవును, కేసీఆర్ మహాభక్తుడు కదా, స్వరూపానందేంద్ర సరస్వతి. ఆయన దగ్గరికి వెళ్ళారు కేసీఆర్, మీకు తెలుసు కదా. 2018 ఎందుకు వెళ్ళాడంటే, ఈ అపురూపమైన రాజశ్యామల దేవి విగ్రహం గుడి ఆయన దగ్గరే ఉంది, ఆ యాగం చేస్తే చాలా మేలు జరుగుతుందని నమ్మి కేసీఆర్ అక్కడికి వెళ్ళారు. ఇంకొకసారి స్వామివారు లేదా ఆయన శిష్యుడు ఆయన విజయేంద్ర, ఆయన ఇక్కడికి తెచ్చి ఆ యాగం చేయించాడు. అప్పుడు గెలిచాడు కేసీఆర్ 2018. సరే, నిజానికి నేనైతే దానికి సంబంధం అని నేను అన్నాను, కానీ బట్ జగన్ కూడా లండన్ వెళ్ళే ముందు ఇక్కడ అదొకటి చేసి పూర్ణాహుతి అది సమర్పించి ఇంకా ఏమైనా ఉంటే అన్నీ పరిష్కారం అయిపోవాలన్న పద్ధతిలో. కాబట్టి ఇక్కడ మార్కెట్ వ్యూహకర్తలు, సమస్త దేవతలు, దాడులు, యుద్ధాలు, ఇందులో నథింగ్ ఈజ్ లెఫ్ట్. ఈ క్రమంలో ఎన్నికల సంఘం అది చెప్పడంతో పాటు ఒక మాట చెప్పాలి మీకు. జేడీ లక్ష్మణ మిత్రుడు ఆయన రాష్ట్రపతి పాలన, గవర్నర్ జోక్యం చేసుకోవాలి, అసలు శాంతి భద్రతలు ఏంటి, ఓట్ల లెక్కింపు సక్రమంగా జరుగుతుందనే నమ్మకం లేదని 2 శిబిరాలు చెప్తున్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఇక్కడ దాడి జరిగింది, ఇట్లా గవర్నర్ అంటే పోలింగ్ ప్రచారం ప్రశాంతం అయిపోయి ఆ దశల్లో సమస్యలు ఎదుర్కొన్నదే కాకుండా ఇప్పుడు లెక్కింపు కూడా చాలా జటిలం, సమస్యాత్మకం, గవర్నర్ తలతో దూర్చాలి, నివేదిక పంపించాలి. అది కూడా కాకుండా అన్ని ఎన్నికల సంఘం చేయాలంటాం సరికాదు అని కూడా జేడీ అంటున్నారు. నేను రాత్రి మాట్లాడే కూడా ఆయన, గవర్నర్కి ఎలా ఉంటుంది రోలు, ఎగ్జిక్యూటివ్ మాట వినాలి కదా పోలీసులు అంటే. అలా ఏం లేదండి, శాంతి భద్రతలు పోలీసుల బాధ్యత కదా అంటారు. కానీ అది కుదరదండి, ఒక ఎగ్జిక్యూటివ్ అంటూ ఉన్నాక వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే టెన్స్గా ఉంది సిచ్యువేషన్. లెక్కింపు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే తారుమారు అవుతుందేమో అన్న స్థాయిలో. దానికి ఒక కారణం ఏమంటే, అసలు చంద్రబాబు పొత్తు పెట్టుకుందే ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేయడానికి, కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని ఒక సందేహం. మీరు చూస్తే నిన్న వరుసగా 1 డజన్ మంది మంత్రులు, సజ్జలు అందరూ ఎన్నికల సంఘం మీద ఫిర్యాదు చేశారు అందరూ. ఇప్పుడు ఢిల్లీకి పిలిపించారు ప్రధాన కార్యదర్శిని, చీఫ్ సెక్రటరీని, డీజీపీని. ఇది చాలా అసాధారణమైన విషయం కదా. మరి ఎవరి ఫిర్యాదుల మీద పిలిపించారు? ఇప్పుడు మోదీ ఎవరి పక్షాన ఉన్నాడో మీరు నిర్ణయించాలంటే, ఫిర్యాదులు చేసింది వైసీపీ ఫిర్యాదులు చేశాక పిలిచారు. ఏది అదే నిన్న మీరు వీడియో కూడా గవర్నర్ది. అవును సార్, అది సాధ్యం కాదు కదా ఏది టెక్నికల్గా. ఆయన పంపదలుచుకుంటే మనం తమిళసాయిలను లేకపోతే రకరకాల వాళ్ళను చూసాం కాబట్టి అలా వాళ్ళు చేస్తే చేయొచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి, జగన్ ఐప్యాక్ వెళ్ళింది, ఇది ఒకటైతే ఆ డబ్బులు కూడా విడుదల చేసి కొన్ని ఇచ్చారు కదా. ఈరోజు డబ్బులు పోలింగ్కు ముందు రోజు వేస్తామన్నారు. అవును, అవి ఇప్పుడు ఎందుకు వేయట్లేదు అని ప్రతిపక్షాలు, వామపక్షాలు అవి కూడా అడిగాయి. అందులో ఒక భాగం ఇప్పుడు
చేశారు. ఇక్కడ తెలుగుదేశం మిత్రుడు చాలా ఆసక్తికరమైన చెప్తున్నారు వాళ్ళు. 46,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఈ 4 నెలల్లో జగన్ ప్రభుత్వానికి వచ్చాయి. ఓకే, ఎన్నికల్లో వీటిని ఉపయోగిస్తారని తెలిసి కూడా అసలు మోదీ ప్రభుత్వం 46,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే విధంగా ఎందుకు చేసింది? కాబట్టి మోదీ ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు అనే ఒక పెద్ద సందేహం కూడా తెలుగుదేశం వాళ్ళకు ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ని తీసుకొని చంద్రబాబు వారణాసికి వెళ్ళి అక్కడక్కడే తిరుగుతున్నారు. ఇంకెందుకైనా ఓకే సార్, ఇప్పుడు మీరు 22కు ఒకవేళ వస్తే ఎంపీ సీట్లు ఏదన్నా పార్టీకి అసలు ఎమ్మెల్యే సీట్లు ఎంత రావాలి సార్ ఆ లెక్కలో? దీనికి దానికి సింక్ అవ్వట్లేదు కదా. ఒక 22 నిజంగా వచ్చినాయి అనుకుందాం, ఎవరికైనా 20 దాటింది అనుకుందాం, పోనీ 20 వచ్చినాయి అనుకున్నాం ఎంపీ సీట్లు, అంటే ఎమ్మెల్యే సీట్లు ఆ రేషియోలో ఎంత రావాల్సి ఉంటుందండి? జస్ట్ కాల్కులేషన్. 22 ఒకరికి 150 అంతే కదా. ఒక యావరేజ్ ఒక 20 వస్తే 20 ఎంపీలు వస్తే 130, 140 దాటుతుంది. ఒక 8 ఉన్నాయనుకుందాం. అందుకని ఎంపీలు 20 వచ్చి కొన్నిటికి 90